శ్రావణ మాసాన్ని మించినటువంటి మాసం లేదు. ఎందుకు సముద్ర మథనం చేశారు. చేస్తే 14 విలువైనటువంటి రత్నాలు పుట్టినటువంటి మాసం ఈ మాసం. కానీ మేము చాలా బాగుంది. శ్రావణ మాసంలో వచ్చి నేను ఎంఏ ఆస్ట్రాలజర్ సార్. నాది ఓం భద్రంగన్నే విశ్రుణయామదే ఏడుస్తూ మాట్లాడేసాను నేను. ఎందుకంటే నా యాక్షన్ ఏంటి నది తలుచుకుని ఆ వేళ ఎంతో ఏడుపు వచ్చింది. కానీ వేళ నాకు చాలా ఆనందంగా, నాకు నా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం, మేమంతా ఆనందంగా ఉన్నాం, మా శిష్యులందరూ కూడా ఆనందంగా గురుగారు చేస్తే నాకు ఇచ్చారు. అమ్మవారి వెనక నుంచి మీరేం చెప్తున్నారంటే లక్ష్మీ గణపతి విస్మరించకుండా లక్ష్మీ గణపతి గట్టి కనబడడం లేదు, ఇవన్నీ శ్రీచక్రం కనబడలేదు, ఇవన్నీ కనబడడం మనిషి మీరు ఇచ్చిన పిరమిడ్ ఏదైతుందో ఆ పిరమిడ్ అక్కడ పెద్ద సైజులో ఇంత పెద్ద సైజులో కనపడి బాగా కనపడి మంచి వెలుగు. దాంట్లో అంతా కింద అంతా ఏవో సముద్రంలో ఏవో రత్నాలు రాసులు ఏవో బంగారాలు ఉన్నట్టుగా కింద అంతా, దాని మధ్యలోనే బంగారు యంత్రం, దాని మీద ఇది గవ్వలో పెద్ద వెలుగు, బాగా మంచి ఫోకస్. అది నా ఒక్కడికే కనపడింది, ఎవరికి కనపడలేదు మా ఇంట్లో. వల్ల లక్ష్మీ గణపతి చాలా జనాకర్షణ. మీరు మాత్రం కూడా నాలాగా ఎవరన్నా సిద్ధి పొందిన వాళ్ళు ఇస్తే గానీ దాని ఫలితం రాదు. లక్ష్మీ గణపతి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇచ్చింది ఎంత పిరమిడ్ నాకు. అవును, మీరు ఇచ్చింది నాకు ఎంత పిరమిడ్, కానీ ఎంత పిరమిడ్ నా ఇంట్లో ప్రత్యక్షమైంది. అది ఏదో ఎంత ఉంది, అది ఎంత ఉన్న పిరమిడ్ నా ఇంట్లో పూజలో నేను పెట్టుకున్నటువంటి ప్రధాన కలశం కనబడడంలే, ఆ బియ్యం కనబడడంలే, మండపారాధన కనబడలే, దీపాలు కనబడడంలే. ఎంత ప్లేస్ పెట్టినా అంత ప్లేస్ లో మొత్తం నాకు అది ఉజ్వలంగా కనిపిస్తుంది. ఉజ్వలంగా